హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫైర్ స్పోర్ట్స్ ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 12 యాక్షన్ అయితే మే 31 అండ్ జూన్ 1కు జరగబోతుంది. అండ్ ఈ యాక్షన్ కోసం అయితే టాప్ రైడర్స్ అందరూ రిలీజ్ అయ్యారు. చాలా టీమ్స్ అయితే వాళ్ళ టాప్ రైడర్స్ని రిలీజ్ చేశాయి. ఒక 7 టీమ్స్కి మాత్రం రైడర్స్ అవసరం లేదు. సో ఇప్పుడున్న ఈ టాప్ రైడర్స్ అందరూ కేవలం ఒక 5 టీమ్స్కి మాత్రం వెళ్తారు. అదేంటో చూసే ముందు వీడియోని ప్రో కబడ్డీ యాక్షన్ కోసం చూసే ఫ్యాన్స్ అంతా గట్టిగా ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీ ఫేవరెట్ టీమ్ అండ్ వాళ్ళు ఎవరిని కొంటే బాగుంటుంది అనుకుంటున్నారు అనేది. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫెంటాస్టిక్ అప్డేట్స్ మనకు యాక్షన్ సందర్భంగా ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళి చూద్దాం. సో రిలీజ్ అయిన రైడర్స్ ఏ టీంకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది ఇప్పుడు మనకు తెలిసిపోతుంది. సో ఫస్ట్ యూపీ యోధా టీం అయితే ఆల్రెడీ సెట్ అయింది. వీళ్ళు రైడర్స్ జోలికి రారు. వీళ్ళకి ఆల్రెడీ భవానీ రాజ్పూత్ అండ్ సురేందర్ గిల్ అండ్ గగన్ గౌడ లాంటి టాప్ 3 రైడర్స్ని అయితే వీళ్ళు రిటైన్ చేసుకున్నారు. యాక్షన్లో వీళ్ళకైతే అత్యంత ఎక్కువ డబ్బు పెట్టి ఇంకో రైడర్ని కొనే స్తోమత అయితే ఉండదు. సో వీళ్ళకు కూడా 2 ఎఫ్బిఎం కార్డ్స్ ఉన్నాయి. సో కావాలంటే భరత్ హుడాకు వీళ్ళు వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పునేరి పల్టాన్ టీం అయితే ఆల్రెడీ రైడింగ్ డిపార్ట్మెంట్లో వీళ్ళు సెట్ అయిపోయారు. పంకజ్ మొహితే అండ్ మోహిత్ గోయట్, అస్లాం మినందార్ టాప్ 3 రైడర్స్ని వీళ్ళు రిటైన్ చేసుకున్నారు. వీళ్ళు యాక్షన్లో అయితే వీళ్ళు మళ్ళీ ఇంకొక పెద్ద రైడర్కి అయితే వెళ్ళరు. సో వీళ్ళు కూడా రైడర్స్ని కొనాలనుకున్న టీంకి ఏమాత్రం కాంపిటీషన్ అయితే కాదు. వీళ్ళకి ఆల్రెడీ రైడింగ్ డిపార్ట్మెంట్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ బెంగాల్ వారియర్స్ టీం, ఇందులో అయితే విశ్వాస్ గౌడ అనే ఒక యంగ్ రైడర్ పోయిన సీజన్లో చాలా బాగా ఆడాడు ఇతడు. అండ్ సుశీల్ కాంబ్రేకర్ అనేటువంటి ఇంకో కొత్త రైడర్ పోయిన సీజన్లోనే ఒక అద్భుతంగా ఆడాడు. సో ఇద్దరు ఒక మంచి లెవెల్ రైడర్స్ ఉన్నారు. కానీ వీళ్ళకి ఒక టాప్ రైడర్ అయితే ఖచ్చితంగా అవసరం. వీళ్ళ టీం నుంచి వెళ్ళిపోయిన మనీందర్ సింగ్ అయితే వీళ్ళకి ఎఫ్బిఎం కార్డు ఉంది, వాడతారా లేదా అనేది సందేహమే ఈసారి. ఎందుకంటే మనీందర్ సింగ్ని వీళ్ళు వరుసగా రిటైన్ చేసుకుంటున్నారు. అతడు అనుకున్నంతగా రాణించట్లేదు. సో ఈసారి అతను వదిలేసి ఇంకొక టాప్ రైడర్ దేవాంగ్ ఆర్ పవన్ లాంటి రైడర్కి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకు చెప్తున్నాను ఇంకా మిగతా వీడియోలో మీకు తెలుస్తుంది. నెక్స్ట్ తమిళ్ తలైవాస్ టీం అయితే మొయిన్ షెఫాగి అనే ఒక మంచి రైడర్, అప్కమింగ్ రైడర్ ఉన్నాడు వీళ్ళకి. అండ్ నరేందర్ కండోలా ఉన్నాడు అండ్ విశాల్ ఇంకో రైడర్ ఉన్నాడు. సో వీళ్ళకి రైడింగ్ డిపార్ట్మెంట్లో 6 రిటైన్ చేసుకున్నారు, చిన్న చిన్న ప్లేయర్స్ని. సో నేను ఒక ఫేమస్ వాళ్ళనే చెప్తున్నాను. ఇందులో వీళ్ళకు రైడింగ్ డిపార్ట్మెంట్ అయితే సాటిస్ఫై అయింది. వీళ్ళు ఒక మంచి డిఫెండర్. వీళ్ళు మళ్ళీ నాకు తెలిసి మహమ్మద్ రజా చియాన్కి వెళ్ళొచ్చు. సో అలాంటి డిఫెండర్ కోసం వీళ్ళు చూస్తున్నారు. ఖచ్చితంగా అయితే ఈ టీం రైడింగ్కి పెద్ద పోటీ ఇవ్వదు. నెక్స్ట్ పాట్నా పైరేట్స్ టీం, వీళ్ళు ఆల్రెడీ దీపక్ జాగ్లాన్ అనే రైడర్ని తీసుకున్నారు. అయాన్ లోచబ్ అనే ఇంకొక రైడర్. సో ఆల్రెడీ ఇతడు చాలా ఫేమస్ అయిపోయాడు. అండ్ సుధాకర్. సో రైడింగ్ డిపార్ట్మెంట్లో వీళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఇప్పటికే వీళ్ళు మరి టాప్ లెవెల్కి వెళ్ళి యాక్షన్లో మరొక ఫేమస్ రైడర్ని యాక్షన్లో కొనలేరు. సో నాకు తెలిసి వీళ్ళు రైడింగ్లో పెద్ద పోటీ ఇవ్వరు అని నేను అనుకుంటున్నాను. అండ్ వేరే టీమ్స్కి అయితే పెద్ద పోటీ రారు రైడింగ్లో ప్లేయర్ని కొనడానికి. అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే ఒకరిని కూడా రైడర్ని రిటైన్ చేసుకోలేదు. వీళ్ళు పక్క తమ ఎఫ్బిఎం కార్డ్ని అర్జున్ దేశ్వాల్ మీద దాస్తున్నారు. సో అర్జున్ దేశ్వాల్ మీద వాడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి వీళ్ళు ఎఫ్బిఎం కార్డు. సో అర్జున్ దేశ్వాల్కి వేరే ఏ టీం ట్రై చేసినా కూడా చాలా కష్టమే. ఎందుకంటే వీళ్ళు జైపూర్ ఒక్క రైడర్ను కూడా వీళ్ళు రిటైన్ చేసుకోలేదు. అసలు వీళ్ళ దగ్గర ఒక 3 చిన్న రైడర్స్ తప్పించి రైడింగ్ అనేది లేదు. అండ్ దబాన్ ఢిల్లీ టీం ఒక మోహిత్ దేశ్వాల్ అండ్ ఇంకా ఎవరు రైడర్స్ లేరు. సో దబాన్ ఢిల్లీ కూడా తమ ఎఫ్బిఎం కార్డ్ని గట్టిగా వీళ్ళైతే దాచేశారు. ఎందుకంటే వీళ్ళు అషు మాలిక్ వాడతారు. ఎఫ్బిఎం కార్డు పక్కా అషు మాలిక్ వాడతారు. అండ్ నవీన్ ఎక్స్ప్రెస్ రిలీజ్ అవుతాడు. ఈ టీం నుంచి అయితే నవీన్ ఎక్స్ప్రెస్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకేసారి ఇద్దరు టాప్ రైడర్స్కి డబ్బు పెట్టి ఎఫ్బిఎం కార్డు వాడేంత ఉండదు. దానివల్ల నాకు అనిపించేది ఏంటంటే దబాన్ ఢిల్లీ టీంలో ఖచ్చితంగా ఒక ఎఫ్బిఎం కార్డుతోని అషు మాలిక్ని అయితే తీసుకుంటారు. అండ్ ఇంకా నవీన్ ఎక్స్ప్రెస్ అయితే వేరే టీంకి వెళ్ళిపోతాడు ఈసారి. అండ్ హర్యానా స్టీలర్స్లో వినయ్ ఉన్నాడు అండ్ శివం పటారే ఉన్నాడు. సో వీళ్ళిద్దరే వీళ్ళకి పోయిన సీజన్లో కూడా ఆడింది. అండ్ ఇంకొక 3 యంగ్ రైడర్స్ ఉన్నారు. అండ్ వీళ్ళకు రైడింగ్ డిపార్ట్మెంట్లో వీళ్ళు పోటీ కాదు. వీళ్ళు మళ్ళీ ఈసారి రజా చియాన్కి వెళ్ళే అవకాశం ఉంది, ఎఫ్బిఎం కార్డు వాడే అవకాశం ఉంది. వీళ్ళు వదలరు అనుకుంటున్నాను మహమ్మద్ రజా చియాన్ని. సో అతని కోసం వీళ్ళు ఎఫ్బిఎం కార్డు ఖచ్చితంగా యూజ్ చేస్తారు. సో వీళ్ళకైతే రైడింగ్లో మిగతా టీమ్స్కి పెద్ద పోటీ కాదు. అండ్ బెంగళూరు బుల్స్ అయితే ఒక 5 యంగ్ రైడర్స్ని ఉంది. ఇంకా ఎవ్వరు లేరు రైడర్స్ వీళ్ళకి. సో వీళ్ళు ఖచ్చితంగా ఒక టాప్ రైడర్కి వెళ్ళబోతున్నారు ఈసారి. అది పవన్ షెరావత్ అయినా కావచ్చు అండ్ దేవాంగ్ అయినా కావచ్చు. దేవాంగ్ ఈసారి ప్రతి టీంకి అవైలబుల్. వాళ్ళ టీం ఆల్రెడీ కొందరు మంచి రైడర్ని రిటైన్ చేసుకుంది. దేవాంక్ని చేసుకోవడం కష్టమే. వీళ్ళు గుమాన్ సింగ్ను వాడచ్చు, ఎవరికైనా వాడచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. సో వీళ్ళకైతే డెఫినెట్గా ఈసారి బెంగళూరు బుల్స్కి అయితే మంచి రైడర్ అవసరం. ఇప్పుడు మనం చూసినట్లయితే గుజరాత్, వీళ్ళు పర్తిక్ దహియాని, రాకేష్ సంగ్రోయ్ అని ఇద్దరిని తీసుకున్నారు ఆల్రెడీ.
అండ్ ఒక టాప్ రైడర్ కూడా అవసరమే వీళ్ళకి. సో వీళ్ళు ఒక టాప్ రైడర్ పోటీ ఇవ్వచ్చు. కానీ వీళ్ళు ఆల్రెడీ ఒక ఇద్దరు మంచి రైడర్స్ ఉన్నారు కాబట్టి ఒక పెద్ద అమౌంట్ పెడదాం అనుకున్న టీమ్స్‌కైతే పోటీ కాదు వీళ్ళు. అండ్ ముంబై టీంలో జఫర్ దనేష్, రోహిత్ రాఘవ్, అజిత్ చౌహాన్, సో ఒక మంచి రైడింగ్ డిపార్ట్మెంట్, యంగ్ రైడింగ్ ప్లేయర్స్ ఉన్నారు వీళ్ళకి. వీళ్ళు డిఫెన్స్‌కెళ్తారు ఖచ్చితంగా. వీళ్ళు రైడింగ్‌కి పోటీ ఇవ్వరు. సో ఇప్పుడు రైడింగ్ కోసం విపరీతమైన పోటీ ఉండే టీమ్స్ అయితే తెలుగు టైటాన్స్ అండ్ బెంగుళూరు బుల్స్, దబాన్ ఢిల్లీ, జైపూర్ పింక్ ప్యాంథర్స్ అండ్ బెంగాల్ వారియర్స్, ఈ 5 టీమ్స్ మాత్రం రైడర్స్ మీద విరుచుకుపడతాయి. తమ డబ్బంతా రైడర్స్ మీద పెట్టే అవకాశం అయితే ఉంది. అండ్ సో మనం చూసినట్లయితే అషు మాలిక్ అయితే దబాన్ ఢిల్లీకి వెళ్ళిపోతాడు. నవీన్ ఎక్స్‌ప్రెస్‌కి తెలుగు టైటాన్స్ ఖచ్చితంగా కొనే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నవీన్ ఎక్స్‌ప్రెస్ ఆల్రెడీ కోచ్ క్రిషన్ కుమార్ హుడా అఫీషియల్‌గా మనకైతే ఆల్రెడీ తెలుగు టైటాన్స్ కోచ్‌గా అపాయింట్ అయిపోయాడు. అండ్ అతడైతే తన మీద డెఫినెట్‌గా టార్గెట్ చేస్తాడు. సో ఒకసారి మీరు ఊహించండి, పవన్ షరావత్ మీద ఎఫ్బీఎం కార్డు అండ్ నవీన్ ఎక్స్‌ప్రెస్‌ని యాక్షన్‌లో గనుక కొన్నట్లయితే వీళ్ళిద్దరు రైడింగ్ డిపార్ట్మెంట్ ఉంటే సరిపోతుంది. ఆల్రెడీ ఇంకా చేతన్ సాహు, ప్రఫుల్ జవారే, రోహిత్, నితిన్ చిన్న చిన్న రైడర్స్ ఉన్నారు. సో మొత్తానికైతే పవన్ షరావత్‌తో వచ్చిన బాధ ఏంటంటే ప్రతి సీజన్‌లో గాయపడుతున్నాడు. అషు మాలిక్ లాంటి ప్లేయర్స్ గాయపడట్లేదు. సో ఇలాంటి ప్లేయర్‌ని కొంటే బాగుంటుంది. కానీ అషు మాలిక్ వచ్చే ఛాన్సే లేదు ఈసారి. అషు మాలిక్ రాడు. అండ్ అదే విధంగా మీరు చూసినట్లయితే అర్జున్ దేశ్వాల్ కూడా ఎవరు కొనలేరు. అండ్ గుమాన్ సింగ్ ఉన్నాడు అవైలబుల్. సో పవన్ షరావత్ అండ్ గుమాన్ సింగ్ అయినా కూడా ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ సచిన్ తన్వర్ కూడా అవైలబుల్ ఉన్నాడు. సో సచిన్ తన్వర్ ఉన్నాడు అండ్ మంజిత్ దహియా ఉన్నాడు, పర్దీప్ నర్వాల్, జై భగవాన్. సో మంచి మంచి రైడర్స్ అయితే అవైలబుల్ ఉన్నారు. ఈ రైడర్స్ అందరిట్లో తెలుగు టైటాన్స్ టార్గెట్ చేయబోయే రైడర్స్ మనం అనుకోవడం అయితే దేవాంగ్ దళాల్కు వెళ్తారని నేనైతే అనుకోవట్లేదు. దేవాంగ్ ప్లేస్‌లో అవసరమైతే పవన్‌కే ఎఫ్బీఎం వాడొచ్చు. సో మేబీ దేవాంగ్ ఒకవేళ వెళ్ళినా కూడా చాలా డబ్బు అక్కడే వాళ్ళకు వృధా అయిపోతుంది. ఇంకో సెకండ్ టాప్ రైడర్‌ని కొనడానికైతే ఉండకపోవచ్చు. అండ్ అషు మాలిక్ ఎలాగో అందుబాటులో ఉండడు. అండ్ విజయ్ మాలిక్ ఉన్నాడు. సో విజయ్ మాలిక్ కూడా తెలుగు టైటాన్స్ దగ్గర 3 ఎఫ్బీఎం కార్డ్స్ ఉన్నాయి. వాడితే పవన్, విజయ్ మాలిక్ వాడేసినట్లయితే సేమ్ మళ్ళీ పోయిన సీజన్ టీం ఉంటుంది. అండ్ ఆశిష్ నర్వాల్ నాడు ఇంకొక ప్లేయర్ పోయిన సీజన్‌లో అద్భుతంగా ఆడాడు తెలుగు టైటాన్స్‌కి. సో 3 ఎఫ్బీఎం కార్డ్స్ ఉన్నాయి తెలుగు టైటాన్స్‌కి. ముగ్గురు మీద వాడేంత డబ్బైతే ఉండకపోవచ్చు బహుశా. సో ఎవరైనా ఇందులో ఇద్దరినైతే తీసుకోవచ్చు. పవన్, ఆశిష్ నర్వాల్‌ని తీసుకొని నవీన్ ఎక్స్‌ప్రెస్‌ని కొన్నట్లయితే ఇంకా టీమ్‌కు రైడింగ్ డిపార్ట్మెంట్‌లో మాత్రం అస్సలు ఎదురుండదు. ఎందుకంటే తెలుగు టైటాన్స్ డిఫెన్స్ ఆల్రెడీ కొనింది. కవర్స్ అండ్ కార్నర్స్ అందరున్నారు. అండ్ యువ భారత్ టీంలో ఉన్నటువంటి ఇద్దరు కవర్స్ ప్లేయర్స్‌ను కూడా ఎక్స్ట్రా కొన్నారు. వాళ్ళిద్దరు టాప్ స్కోరర్స్. సో మొత్తానికైతే డిఫెన్స్ కాకుండా ఓన్లీ రైడింగ్ మీద పెట్టేసినట్లయితే పవన్ షరావత్, ఆశిష్ నర్వాల్ అండ్ నవీన్ ఎక్స్‌ప్రెస్ ఈ ముగ్గురి టీంతో కనుక వచ్చే సీజన్‌కి వెళ్ళినట్లయితే దిమ్మ తిరిగిపోతుంది రైడింగ్‌లో తెలుగు టైటాన్స్ అని చెప్పొచ్చు. ఇంకా మంచి ప్లేయర్స్ కూడా ఉన్నారు. గుమాన్ సింగ్, పర్దీప్ నర్వాల్. సో ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే రైడింగ్ కోసమే వెయిట్ చేసే టీమ్స్ అయితే తెలుగు టైటాన్స్‌కి చాలా అవసరమే మనం చెప్పుకున్నట్లు. అండ్ తెలుగు టైటాన్స్‌లో రైడర్స్‌గా పవన్ షరావత్ మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. తెలుగు టైటాన్స్ ఎఫ్బీఎం పవన్ షరావత్‌కు వాడుద్ది. ఎందుకంటే మిగతా టీమ్స్‌లో టాప్ రైడర్స్‌కి అందరూ కూడా వాళ్ళకు ఎఫ్బీఎం కార్డ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అందుకే వాళ్ళు ఎక్కువ మందిని రిటైన్ కూడా చేసుకోలేదు రైడర్స్‌ని. సో అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ పవన్ షరావతే దిక్కవుతాడు. యాక్షన్‌లో మాత్రం ఒక టాప్ రైడర్ ప్లేస్‌లో పవన్ షరావత్ ఆర్ దేవాంగ్ దళాల్. సో ఇద్దరిట్లో ఒకరైతే టాప్ నెంబర్ 1 రైడర్‌గా వస్తారు. దేవాంగ్ దళాల్ ఆర్ పవన్ షరావత్. ఒకవేళ పవన్‌ని తీసుకుంటే ఇంకో ఎక్స్ట్రా ప్లేయర్‌గా ఆశిష్ అండ్ మనం చూసుకున్నట్లయితే ఆశిష్ నర్వాల్ అండ్ నవీన్ ఎక్స్‌ప్రెస్ ఈ ముగ్గురితోని వెళ్తే ఇంకా ఫెంటాస్టిక్‌గా అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను.